శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూలై నెలలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, భూ రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసన, సీమంతం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2026 సంవత్సరంలో జూలై నెల 2026 జూలై 1 బుధవారం నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథితో ప్రారంభమై జూలై 31 శుక్రవారం ఆషాఢ బహుళ విద్యా తిథితో అయితే ముగుస్తుందండి. అంటే ఈ జూలై నెల జ్యేష్ఠ మాసం మరియు ఆషాఢ మాసాల కలయికతో అయితే ఉంది. జ్యేష్ఠ మాసం శుభమాసమే అండి. జ్యేష్ఠ మాసంలో మనం అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి శూన్యమాసంలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన లాంటి ముఖ్యమైన శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించుకోకూడదు కాబట్టి ఆషాఢ మాసంలో మనకి వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభ ముహూర్తాలు అయితే లేవండి. అయితే ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవాలనేది కూడా నేను వీడియోలో అయితే చెప్తాను. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జూలై 14 మంగళవారంతో మనకి జ్యేష్ఠ మాసం అయితే ముగుస్తుందండి. జూలై 15 బుధవారం నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యంగా శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రులు, అలాగే తొలి ఏకాదశి పర్వదినం, గురు పౌర్ణమి వంటి ముఖ్యమైన పర్వదినాలన్నీ కూడా రానున్నాయండి. అవి ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనేది కూడా వీడియోలో అయితే మీకు తెలియపరుస్తాను. ముందుగా జూలై 1 బుధవారం నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ముఖ్యంగా వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, ప్రతిష్టాపన, అక్షరాభ్యాసం, నామకరణం వంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. జూలై 2 గురువారం విద్యా తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు ముఖ్యంగా వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్టాపన, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం వంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. అంటే అన్ని శుభకార్యాలు కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. జూలై 3 శుక్రవారం తదియా తిథి శ్రవణ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్టాపన, అక్షరాభ్యాసం, నామకరణం వంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. జూలై 4 శనివారం చవితి తిథి ధనిష్ట నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. జూలై 5 ఆదివారం పంచమి తిథి శతభిష నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. జూలై 6 సోమవారం షష్ఠి తిథి పూర్వభద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. జూలై 7 మంగళవారం ఈ రోజు సప్తమి తిథి ఉత్తరభద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి, ఇంకా ఏవైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. జూలై 8 బుధవారం అష్టమి తిథి రేవతి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారటానికి ఇలా శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. జూలై 9 గురువారం నవమి తిథి ఉదయం 5:58 వరకు ఉందండి. తదుపరి దశమి తిథి రాత్రి తెల్లవారుజామున 4:04 వరకు ఉంది. అంటే ఈ రోజు 2 తిథుల కలయిక ఉంది. అశ్విని నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, ఉపనయనం ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. జూలై 10 శుక్రవారం ఏకాదశి తిథి భరణి నక్షత్రం ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. జూలై 11 శనివారం ఈ రోజు ద్వాదశి తిథి కృతిక నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభ ముహూర్తాలు అయితే లేవండి. జూలై 12 ఆదివారం త్రయోదశి తిథి రోహిణి నక్షత్రం ఉదయం 7:08 వరకు ఉంది. తదుపరి రాత్రి తెల్లవారుజామున 5:26 వరకు మృగశిర నక్షత్రం ఉందండి. కాబట్టి ఈ రోజు మనకి 2 నక్షత్రాల కలయిక అయితే ఉంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. జూలై 13 సోమవారం చతుర్దశి తిథి ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా లేదండి. జూలై 14 మంగళవారం ఈ రోజు అమావాస్య తిథి పునర్వసు నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోకూడదు. ఈ రోజుతో మనకి జ్యేష్ఠ మాసం అయితే ముగుస్తుందండి. జూలై 15 బుధవారం ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి పుష్యమి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు నుండి మనకి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుందండి. అలాగే వారాహీదేవి అమ్మవారి గుప్త నవరాత్రులు కూడా ఈ రోజు నుండే ప్రారంభం అవుతాయి. అలాగే ఈ రోజు నుండే గురుమూఢమి కూడా ప్రారంభం అవుతుంది.
జూలై 16 గురువారం ద్వితీయ తిథి ఆశ్లేష నక్షత్రం ఉందండి. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే డెలివరీ ఆపరేషన్లకు, ఏవైనా చిన్న చిన్న అద్దెలు మారటానికి, ఇటువంటి పనులు చేసుకోవడానికి మాత్రమే ఈరోజు అనుకూలంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఉందండి. జూలై 17 శుక్రవారం తదియ తిథి మఘ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ముఖ్యంగా అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, పెండ్లి చూపులకు, వ్యాపార ప్రారంభం, రిజిస్ట్రేషన్స్కు, అద్దెలు మారటానికి, ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే రోజు అనుకూలంగా ఉంది. ఆషాఢ మాసం ప్రారంభమైంది కాబట్టి ఇటువంటి పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ ఆషాఢ మాసం అనుకూలంగా ఉంటుందండి. ఈ రోజు నుండి దక్షిణాయనం అయితే ప్రారంభమవుతుంది. ఇంకా కర్కాటక సంక్రమణం కూడా ఉంది. జూలై 18 శనివారం చవితి తిథి పుబ్బ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 19 ఆదివారం పంచమి తిథి ఉత్తర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 20 సోమవారం షష్ఠి తిథి హస్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు ముఖ్యంగా అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, ఇటువంటి సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే రోజు అనుకూలంగా ఉంది. జూలై 21 మంగళవారం సప్తమి తిథి చిత్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. జూలై 22 బుధవారం అష్టమి తిథి స్వాతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 23 గురువారం నవమి తిథి విశాఖ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 24 శుక్రవారం దశమి తిథి అనురాధ నక్షత్రం ఉంది. ఈ రోజు ముఖ్యంగా వ్యాపారం, పెళ్లి చూపులకు, ఇలా సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 25 శనివారం ఏకాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు ముఖ్యంగా మనకి తొలి ఏకాదశి పర్వదినం అయితే ఉందండి. దీనిని మనం శయన ఏకాదశి అని కూడా పిలుస్తాము. జూలై 26 ఆదివారం ద్వాదశి తిథి మూల నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. జూలై 27 సోమవారం త్రయోదశి తిథి మూల నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు ముఖ్యంగా అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లల ఉయ్యాల్లో వేయడానికి, అద్దీలు మారటకు, ఇలా చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. జూలై 28 మంగళవారం చతుర్దశి తిథి పూర్వషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ అద్దెలు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 29 బుధవారం ఈ రోజు పౌర్ణమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం, సీమంతం, వ్యాపారం, అద్దెలు మారటానికి, ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు ముఖ్యంగా మనకి గురు పౌర్ణమి పర్వదినం అయితే ఉందండి. జూలై 30 గురువారం ఆషాఢ బహుళ పాడ్యమి తిథి శ్రవణ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. జూలై 31 శుక్రవారం విద్యా తిథి ధనిష్ట నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే పెండ్లి చూపులు, ఏవైనా చిన్న చిన్న సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. అంతేనండి. చూశారు కదా, జూలై నెలలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది. మీరు ఏవైనా శుభకార్యాలు నిర్వహించుకోవాలనుకుంటే మీ జన్మ లేదా నామనక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలు అయితే నిర్వహించుకోండి. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.